వెల్కమ్ టు MG9 న్యూస్. కోనెగండ్లలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తలెత్తుకునేలా చేసిన రోజు. తెలుగు జాతి ఎవరికి తలవంచదంటూ స్వతహాగా రాజకీయ పార్టీ స్థాపించిన రోజే. ఈ రోజు గత 43 సంవత్సరాల క్రితం కేంద్ర రాజకీయాలతో విసిగిపోయి బడుగు బలహీన వర్గాలను చులకనగా చూసే రోజుల్లో రాజ్యాంగాన్ని అణచివేసి రాజరిక పాలన కొనసాగుతున్న రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారు ఎవరికి తలవంచరని తేల్చి చెప్పిన రోజు ఈ రోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తయిన సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు ఊరూరున తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని ఎమ్మికనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు తోడ్పడుతున్నారని 7 పదుల పైబడిన వయసులోనూ యువ నాయకుడిలా పార్టీని పరుగులు పెట్టిస్తూ ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయానికి నాంది పలికారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన ఈ పసుపు జెండానే అని తెలుగుదేశం పార్టీ అన్ని కులాల ప్రజలకు అనేక సంక్షేమ పార్టీ పథకాలు సంస్కరణలోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని 43 సంవత్సరాల సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. రామారావు గారు సినీ ఆర్టిస్టు, ఆయన ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి జాతీయ స్థాయిలో 9 నెలలు ఉమ్మడిగా 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల అభిమానుల అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ఉత్సవానికి వచ్చినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయింది. కానీ కార్యకర్తలు అప్పటి నుంచి కూడా మొక్కవని దీక్షతో నష్టం వచ్చినా కష్టం వచ్చినా పార్టీని వీడిన వ్యక్తులు ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, ఏ పార్టీలో కూడా లేరు. ఇటువంటి వ్యక్తులు పార్టీని ఎంతవరకైనా తీసుకెళ్తారు. ఆయన సచ్చినా కూడా స్వర్గంలో మన ఎదుటే ఉన్నాడు అనే దీక్షతో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఇక నుంచి వచ్చే ఎలక్షన్లో అయినా కూడా, ఏ ఎలక్షన్ అయినా కూడా మంచి మెజార్టీతో మన నాయకుల్ని, మన పార్టీ కార్యకర్తల్ని కానీ గెలిపించుకొని పార్టీని కాపాడుకుందామని అందరికీ తెలియజేస్తుంటూ నేను విరమించుకుంటాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీధర్ నాయుడు, సీనియర్ నాయకుడు. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే, తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలు గడుస్తుంది. మరి ఈరోజు మండల వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకంటే ఆ రోజు మన పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమయ్యే ఈ పార్టీ పుట్టిందని సభాముఖంగా తెలియజేస్తున్నా. జయనాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జెండా ఆవిష్కరణ జరిగింది. మరి రంజాన్, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు రంగముని, మాజీ సర్పంచ్ గోనెగండ్ల. ఓకేనా. మన ఆంధ్రప్రదేశ్లో 1983 మార్చి 29వ తేదీన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలను అభ్యున్నతికి ఎంతో దోహదం చేసినారు. ఆయన అన్నము గతంలో ఏదో నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఒరన్నం తినేవారు, ఏదో పండగల పబ్బాలప్పుడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కలకి ఎక్కడ పెట్టట్లే ఉంది అన్నం. కాబట్టి ఎన్టీ రామారావు గారిని మన ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఏ ప్రజలు, విశ్వాసం ఉన్న ప్రజలు ఎవరు మర్చిపోలేరు. అటువంటి మహోన్నతుడు మన తెలుగుదేశం పార్టీ నలుదిక్కుల చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ దాన్ని గతంలో పార్టీ దాన్ని తొక్కాలని ఎంతో ప్రయత్నం చేసినా, ఎంతో అరాచకం చేసినా ప్రజల్లో ప్రజల గుండెల్లో ఉంది తెలుగుదేశం పార్టీ. కానీ ఉప్పొంగి 164 సీట్లు గెలిచింది. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎవరు వంచలేరు కాదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో
ప్రాజెక్టులు అయితేనేమి, రాజధాని అయితేనేమి, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం తప్ప వేరే పార్టీలు చేయలేవని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్వి రామయ్య, సీనియర్ నాయకుడు, గొడయన్ల.